నమస్తే, నా పేరు హేమ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు. సీతారామస్వామి కళ్యాణాన్ని వీక్షించి తరించిన భక్తజనం. రామతీర్థం సీతారాముల కళ్యాణానికి సింహాచలం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ ఈవో వెంకట్రావు. వేద మంత్రాలతో స్వాగతం పలికిన వేద పండితులు. విశాఖ ఏజెన్సీ లో చెట్ల మధ్య కుప్పకూలిన రెడ్ వింగ్ సంస్థ మెడికల్ డ్రోన్. టెక్నికల్ ప్రాబ్లంతో తామే క్రిందకి దించామని వెల్లడించిన సంస్థ ప్రతినిధి జాన్. నగరంలో ఈ నెల 29న ఘనంగా జరగనున్న డ్రైజింగ్ కార్పొరేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల వివరాలు వెల్లడించిన డీసీఐ సీఈఓ కెప్టెన్ దివాకర్. శ్రీరామనవమి పర్వదినం నేపథ్యంలో రామతీర్థంలో వేంచేసి ఉన్న సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. సంప్రదాయం ప్రకారం సింహాచలం ఆలయ ఈవో జల్లేపల్లి వెంకట్రావు దంపతులు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు సిబ్బందితో కలిసి ఈ పట్టు వస్త్రాలను అందజేశారు. రామతీర్థం చేరుకున్న వీరికి అక్కడి ఈవో వి శ్రీనివాసరావు మేళతాళాలు, వేద మంత్రాలతో ఘన స్వాగతం పలికారు. పట్టు వస్త్రాల సమర్పణ అనంతరం సింహాచలం ఈవో దంపతులకు స్వామివారి దర్శనం కల్పించి శేషవస్త్రంతో సత్కరించి ప్రసాదాలను అందజేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీలు లెల్లా అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోన రఘుపతి, మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి వనవాసానికి వెళ్లిన మహోన్నత వ్యక్తి శ్రీరాముడని కొనియాడారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వీడని ఆయన గుణాలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. శ్రీ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సీతమ్మధారలోని క్షత్రియ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో అశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు దంపతులు ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. వేద పండితులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రబద్ధంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో పాటు సేవాభావంతో మెలగాలని సూచించారు. కళ్యాణ మహోత్సవం అనంతరం నిర్వాహకులు భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీరామనవమి సందర్భంగా సీతందారిలోని క్షత్రియ కళ్యాణ మండపంలో అంగరంగ వైభవంగా ఈ సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించడం జరిగింది. ఈ కళ్యాణానికి విచ్చేసిన భక్తులందరూ కూడా ఆ సీతారామచంద్రమూర్తి యొక్క కరుణా కటాక్షాలతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిత్రులకి శ్రేయభిలాషికి ప్రతి ఒక్కరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న డ్రైజింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మార్చి 29న నోవోటెల్ హోటల్లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా హెచ్బీ కాలనీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సీఈఓ కెప్టెన్ ఎస్ దివాకర్ కార్యక్రమం యొక్క వివరాలు వెల్లడించారు. 1976లో 8 డ్రైజర్లతో ప్రారంభమైన సంస్థ నేడు 21 నౌకలతో 1146 కోట్ల రికార్డు ఆదాయాన్ని సాధించి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందన్నారు. సాగరమాల ప్రాజెక్టులో కీలక పాత్ర పోషిస్తున్న డీసీఐ భవిష్యత్తులో 3000 కోట్ల టర్నోవర్ను లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అత్యాధునిక సాంకేతికలతో కొత్త డ్రైజర్లను నిర్మిస్తూ దేశీయ నిర్వహణ డ్రైజింగ్లో 80% వాటాతో గ్లోబల్ సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆనందం వ్యక్తం చేశారు. మార్చ్ 2026 నోవోటెల్లో ఈవినింగ్ 5:30కి మేము దాన్ని ప్లాన్ చేసాము. సో ఈ 50 years ఆఫ్ సెలబ్రేషన్ అన్నది నా డేస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ నో ఈవెన్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్సో మనకి 50 years సెలబ్రేషన్ అనేది ఇట్స్ గాడ్స్ గివెన్ అన్ ఆపర్చునిటీ అనమాట. అది రేర్లీ యూ కమ్ అక్రాస్ ద పీపుల్ నో దే సెలబ్రేటింగ్ 50 years, 75 years అండ్ 100 years. సో ఇది ఒక ప్రివిలేజ్గా ఫీల్ అయ్యి మా ఎంప్లాయీస్ అట్లాగే ఎక్స్ ఎంప్లాయీస్ అట్లాగే మినిస్ట్రీ అట్లాగే స్టేక్ హోల్డర్స్ అండ్ క్లయింట్స్ అండ్ కస్టమర్స్ ఎవ్రీబడి కోఆపరేషన్ వల్ల దీన్ని సంతోషంగా అందరితో దాన్ని ఈ 50th గోల్డెన్ జూబ్లీని మీ అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. మీ అందరితో మా యొక్క సంతోషాన్ని షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇట్లాగే మేము ఇంకా ముందుకు సాగాలని ఇంకా అభివృద్ధి చెందుతూ మేము నేషనల్ బిల్డింగ్లో వీఆర్ ప్లేయింగ్ ఏ వెరీ మేజర్ రోల్ అనమాట. ఇంకా ఎక్కువగా మేము నేషనల్ బిల్డింగ్ కోసం పోర్ట్ ట్రస్ట్ బిల్డింగ్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం అని చెప్పి మన ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ కూడా మేము ఎక్స్పాండ్ కావాలనే ఉద్దేశంతో ఇంకా రాబోయే రోజుల్లో 75 years అట్లాగే గోల్డెన్ 100 years కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి మా ఉద్దేశంతో మేము ముందుకు నడవబోతున్నాము. సో ఈ యొక్క 50 years గోల్డెన్ జూబ్లీని దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ పిలిచి ఒక మీట్ పెట్టాలనే ఉద్దేశంతో మేము ప్రెస్ మీట్ పెట్టాము. సో మీరు క్వశ్చన్ ఆన్సర్స్ వీఆర్ రెడీ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్స్. ఎనీథింగ్ ఇఫ్ యూ కెన్ ఆస్క్ I'll be able to express. 50 years అండి like when you talk about the major achievement there are so many other achievements are there. I can't simply say that when we started our Dredging Corporation of India, when it is incorporated in 1976, we were initially work ఏమైందంటే అది సెంట్రల్ డ్రెడ్జింగ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఇట్స్ విత్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉండేదండి. దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 dredgers. దట్ మీన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్లీ యూస్ టు క్యారీ అవుట్ ద డ్రెడ్జింగ్ ఆపరేషన్స్ ఇన్ ఆల్ ద మేజర్ పోర్ట్స్. దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ 3 dredgers. Subsequently సెంట్రల్ గవర్నమెంట్ రిలైజ్ దట్ వై షుడ్ వీ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఆపరేషన్, దిస్ ఇస్ మెరైన్ రిలేటెడ్ కదా అని చెప్పి ఈ డ్రెడ్జెస్ మూడింటిని పలికి ఏంటంటే షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి 1968లో హ్యాండ్ ఓవర్ చేశారు. సో ఈ 1968 తర్వాత వాళ్ళు కూడా ఒక 2-3 డ్రెడ్జెస్ని కొని దానికి యాడ్ చేసుకుంటూ డ్రెడ్జ్ 8 వరకు వచ్చిందనమాట. సో 3 dredger నుంచి నెంబర్ 8 వరకు వెళ్ళింది. దాని తర్వాత at one point of time షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్సో రన్నింగ్ దేర్ వెజల్స్ ఫర్ కమర్షియల్ పర్పస్, వేర్ యాజ్ DCI ఫర్ ద పోర్ట్ డెవలప్మెంట్ కోసం వాడే వెజల్స్ కదా అని చెప్పి దీన్ని కార్వ్ అవుట్ చేయాలని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ అయ్యి సో 1976లో March 29th దే కార్వ్డ్ అవుట్ DCI అనమాట. సో వెన్ వీ టుక్ ఓవర్ ఇట్ వాజ్ అబౌట్ Dredge 8, ఇట్ వాజ్ 8 vessels. సో ఆ టైంలో చూసినట్లయితే సీ ద డెవలప్మెంట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్ ద పోర్ట్స్ ఆర్ హ్యావింగ్ అబౌట్ 10 to 12 meters of the depth. And the total tonnage of the vessel used to be around 35,000, 40,000 అనమాట. అంటే 35-40,000 ఉన్న వెజల్కి 4 to 5 meters డ్రాఫ్ట్ సరిపోయింది. సో పోర్ట్స్ have decided that around 10 to 12 meters ఉన్నట్లయితే సరిపోతున్నప్పుడు సో when vessels are restricted up to 10 to 12 meters depth ఉండేది. సో the capacity of the vessels is to be 3,500 max to 4,500 vessel capacity ఉండేది. But over a period of time, because of economic of scale and global infrastructure పెరగడంతో we wanted to compete with globally. So ఈ last 50 yearsలో there is a lot of change has taken place. Now with respect to the infrastructure, ports have deepening from 10 meters to 22 meters today. That means they have gone by almost another 10 meters. So Paradip Port, when we are dredging, it was just only 10 meters, now gone to 22 meters. Subsequently, they used to have only 5-6 berths. Now they have gone for 19 berths, 20 berths. And it used to be, now they have different docks anamata. And it is exclusively for the cargo, like say for example, coal ki atlage
కారు ఐరన్ ఓర్క్ అని చెప్పి ఉంటుంది, ఆయిల్ ఉంటుంది, అట్లాగే కెమికల్ కోసం అని చెప్పేసి మల్టీ కార్గో అని డిఫరెంట్ వాళ్ళు డాక్స్ ఏర్పాటు చేయడం వల్ల. సో యాజ్ పర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము కూడా మా యొక్క జర్నీ మార్చుకున్నాము. సో వాట్ వీ డిడ్ వాస్ 3,500 hopper capacity నుంచి టుడే వీ హ్యావ్ ఆర్డర్ ఫర్ 12,000 hopper capacity. So volume wise we also increased, depth wise also we have increased. Earlier our dredger used to meet around 10 to 15 meters depth ni, today we are almost going up to 35 meters. So this is a gradual improvement anamata. So the biggest dredger Beagle series, which is the first of this kind of a nature, this kind of a vessel in the world, is being built in India. That means our journey started with 3,500 nunchi today is gone to the almost 12,000 hopper capacity. That is the one great achievement andi. And we used to have when we started in 1976 ఒక ఏంటది సద్గృహ మ్యాన్షన్ అని చెప్పేసి జగదాంబలో చిన్న బిల్డింగ్లో మేము ఉండేవాళ్ళం. సబ్సిక్వెంట్లీ వీ షిఫ్టెడ్ టు ద మన ఎల్ఐసి బిల్డింగ్లోకి 9th 10th ఫ్లోర్లో తీసుకుని దాంట్లో మేము రెంట్లో ఉండేవాళ్ళం. Then we requested the port trust. They had given us one kind of land over there on the lease basis. Then we built our own this thing. But subsequently, we have this piece of land in Sitamadara. It's our own building. We shifted over here about 4 years back. So even we started having our own building. We started having our own bridges. So I know at the time of when SC has taken over 6 vessels, we have gone up to 21 vessels. So with respect to the vessels, with respect to the volume, with respect to the infrastructure, with respect to the manpower, we have exceptionally improved. My turnover kuda alage improve ayindi. Turnover when we talk about 4 years back, but yeah. సో వెన్ వీఆర్ టర్నోవర్ విషయంలో చూసినట్లయితే 150 నుంచి 200 నుంచి అట్లా 500కి వచ్చు. టుడే వీఆర్ ఆల్మోస్ట్ కమింగ్ టు 1146 is the highest turnover for the last 50 years. So with respect to the turnover, with respect to the hopper volume, with respect to the depth of the vessels, with respect to the infrastructure, so in all aspects, all round ga decide develop ayindandi. We are able to cope up with one of the international companies today. Trust, yes, you are absolutely good. Government has come out with a lot of initiatives and that is actually ఏంటంటే Sagarmala project అని చెప్పేసి there are about 284 projects are coming up అనమాట. With respect to the Sagarmala, the government is investing, infusing about 1.4 lakhs, 1.4 lakhs crores rupees they are investing. సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు సంపంగి శ్రీను ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది. 25వ వార్డులోని తన నివాసం వద్ద జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని భక్తులు స్వామివారి కళ్యాణాన్ని తిలకించి మధురానుభూతిని పొందారు. ఈ సందర్భంగా సంపంగి శ్రీను మాట్లాడుతూ లోక కళ్యాణార్థం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ శ్రీరామచంద్రుడు చూపిన బాటలో నడవాలని కోరారు. కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు పానకంను అందజేశారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా సీతంపేటలో సీతారామ కళ్యాణం రంగరంగ వైభవంగా జరుపుచున్నాం. ఈరోజు సుమారు ఒక 5,000 మందికి అన్నదాన కార్యక్రమం, ఒక 2,000 మంది సీతారామ కళ్యాణ్ని కనులారా వీక్షించారు. దీన్ని యూట్యూబ్ ఛానల్లో కూడా మేము పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు సాయంకాలం తప్పిడిగుళ్ళు మేన తాళాలతో స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది. అలాగే రేపు ఉదయం స్వామివారి పట్టాభిషేకం మరియు శ్రీ సుదర్శన హోమం కూడా చేయడం జరుగుతుంది. కావున ప్రజలందరూ వీక్షించి మా ఈ కార్యక్రమం అందరూ జయప్రదం చేశారు. వీరందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముల వారు సీతమ్మ వారి యొక్క కళ్యాణం అంగరంగ వైభవంగా సీతంపేట జంక్షన్లో ఈ సంపంగి శ్రీను అండ్ టీమ్ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరిగింది. ఈరోజు సాయంత్రం మరియు ఈ పురవీధుల్లో స్వామివారి యొక్క ఊరేగింపు కూడా ఉంటుంది. రేపు స్వామివారి పట్టాభిషేకము మరియు సుదర్శన హోమంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇది ఉగాది తెలుగు సంవత్సరం పర్వదినాన స్వామివారికి సీతమ్మ వారికి లక్ష్మణ హనుమ సహేత మంగళ స్నానాలతో ప్రారంభమై ఈరోజు కళ్యాణం రేపు పట్టాభిషేకంతో ముగుస్తుంది. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ఈ సీతంపేట ప్రజలకి విశాఖ గ్రామ ప్రజలందరికీ కూడా విశాఖపట్నంలో ఉన్న వారందరూ కూడా ఈ శ్రీరాముల వారి కళ్యాణాన్ని చూసి తరించారని ఈ విధంగా సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆర్టీసీ బస్ స్టేషన్లు ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచేలా అన్ని రకాల మౌలిక వసతులతో ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన పార్వతీపురం ఆర్టీసీ బస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ, ప్లాట్ఫామ్లు, పారిశుద్ధ్యం,
తాగునీటి వసతిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు. బస్ స్టేషన్ ఆవరణలో నీరు నిలవకుండా చూడాలని, నిరంతరం శుభ్రత పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, ఫ్యాన్లు, లైట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావుని దేశ బహిష్కరణ చేయాలని జైభీం సంస్థ వ్యవస్థాపకులు రవి సిద్ధార్థ డిమాండ్ చేశారు. జైభీం ఆధ్వర్యంలో ఎల్ఐసి కూడలిలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద గరికపాటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రవి సిద్ధార్థ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు అమలు చేసిన మధ్యాహ్న భోజనం పథకంపై గరికపాటి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పేద విద్యార్థులకు భోజనం పెడితేనే చదువుకుంటారా అని గరికపాటి పేర్కొన్నాడని తప్పుపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో పేద బడుగు బలహీన వర్గాల వారి పిల్లలే చదువుతున్నారని గుర్తుపెట్టుకోవాలన్నారు. వారికి మధ్యాహ్న భోజనం ప్రభుత్వం పెడుతూ ఉంటే గరికపాటికి కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. అగ్రకుల భావ జలాన్ని గరికపాటి విడనాడాలని రవి సిద్ధార్థ అన్నారు. దేశ బహిష్కరణ చేయాలి గరికపాటిని వెంటనే. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం బహిష్కరణ చేయాలి. రాజ్యాంగ వ్యతిరేక అరెస్టు చేయాలి గరికపాటిని వెంటనే. రాజద్రోహం కేసు నమోదు చేయాలి గరికపాటి. ప్రభుత్వం ఎంతో మంచి ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతుంది. ఈ మధ్యకాలంలో పోషకాహారం మరింత తక్కువగా ఉందని, ముఖ్యంగా మాంసకృతులు చాలా తక్కువగా ఉన్నాయనే ఉద్దేశంతో వారానికి 5 రోజులు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చి గౌరవించిన గరికపాటి గారు ఈ మధ్య ఆయన ప్రవచనాల్లో మాట్లాడుతూ గుడ్డెందుకు, గుడ్డెందుకు, మధ్యాహ్నం భోజనం ఎందుకు, వాళ్ళకి పుస్తకాలు ఎందుకు, వాళ్ళకి బ్యాగులు ఎందుకు, ఎవడో చదువుకోవాలనుకుంటే వస్తే వస్తాడు లేకపోతే వెళ్ళిపోతాడు అనేటువంటి దుర్మార్గమైన ప్రవచనం దేశ ప్రజలందరినీ కలిసివేసింది. వేల సంవత్సరాలుగా ఈ దేశంలో చదువుకుంటే నాలుగుకోసారు, వింటే చెవిలో సీసం పోసారు. మెజారిటీ ప్రజలు చదువుకుంటే వీళ్ళకి ఇష్టం లేదు. ఆ డిఎన్ఏ ఇంకా వాళ్ళ రక్తంలో ఉంది. చాలా ఏదో అనుకోకుండా తెలియకుండా అనేసాడని అంటున్నారు, కానీ కాదు, తప్పదు. వాళ్ళ నరనరాల్లో ఈ మెజారిటీ ప్రజలు చదువుకోవడం ఇష్టం లేదు. అందుకనే ఈరోజు గుడ్డు వద్దన్నారు, గాడిద గుడ్డేనే ఎందుకన్నారు, పుస్తకాలు వద్దంటున్నారు. రేపు వీళ్ళకి చదువు ఎందుకు? వీళ్ళు పాయకాలు కడగడానికి, రోడ్లు కడగడానికి, బట్టలు ఉతకడానికి, కొండలు తయారు చేయడానికి వీళ్ళు పనికొస్తారు కదా. వీళ్ళకి చదువు ఎందుకు అనేటువంటి దుర్మార్గమైన మాటలు కూడా వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని భీమసేన ఈరోజు వారం రోజులుగా చూసాం. ఈరోజు దేశ ప్రజలందరూ శ్రీరామనవమి ఘనంగా జరుపుకుంటున్నారు. ఆ నేపథ్యంలో మేము శ్రీరామనవములు జరుపుకునే సంతోష వాతావరణం లేవు. మా పిల్లలకు చదువు వద్దంటున్నారు, తిండి వద్దంటున్నారు, కనీసం మానవీయ విలువలు వద్దంటున్నారు. అందుకనే గరికపాటి మీద వెంటనే రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడే గరికపాటి మీద దేశ బహిష్కరణ చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని, పేద విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వద్దన్నటువంటి దుర్మార్గమైన స్వభావం కలిగిన గరికపాటిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని, ఆయన దేశ బహిష్కరణ చేయాలని, రాజ్యద్రోహం కేసు నమోదు చేయాలని భీమసేన తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేరిన పక్షంలో ఇది వీధికి, వాడకి, ఊరికి మరింత వ్యాప్తి చేయని గరికపాటి అరెస్ట్ అయినంత వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. 34వ వార్డు అచ్చియమ్మపేటలో శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు ఆదినారాయణ, కార్యదర్శి బడే మసేను మాట్లాడుతూ స్వామివారికి ఉదయం నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తుల కోసం వడపప్పు, పానకం ఏర్పాటు చేశామని, పలువురు దంపతులు సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో పాటు భారీ అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరికీ మెండుగా ఉండాలని వారు ఈ సందర్భంగా కాంక్షించారు. ఈ కార్యక్రమంలో చంద్రగురునాథ్, నరసింహమూర్తి, ధనరాజ్, ఎల్లాజీరావు, అప్పలరాజు తదితరులు పాల్గొని వేడుకలను దిగ్విజయం చేశారు. శ్రీరాముల వారి ఆలయాన్ని ఇక్కడ ఆ ఆలయం అభయహస్త ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే నిర్మించడం జరిగింది. మొన్న 27/2/2026లోనే ఆలయం నిర్మాణం జరిగి ప్రారంభోత్సవం జరిగింది. ఈరోజు ఈ మార్చి నెలలోనే సీతారామ కళ్యాణం సందర్భంగా ఈరోజు కళ్యాణం జరిపిస్తూ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అందరూ పాల్గొని పూజా కార్యక్రమంలో, ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. వారి అందరికీ మా ఒక కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సెక్రటరీ అయిన బడే మసేన్తో మా కమిటీ సభ్యులందరూ కలిసి ఒకే మాట మీద అన్ని కార్యక్రమాలు నిర్జయంగా ఎటువంటి ఆటంకం లేకుండా
పూర్తి చేసినందుకు వాళ్ళు కూడా నా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అచ్చాపేటలోని మా గ్రామంలోని 1994లోని అభయస్ ఆంజనేయ స్వామి ఆలయ విగ్రహం ప్రతిష్ఠ జరిగింది. ఆనాటి నుంచి నేటికి 32 సంవత్సరాల తర్వాత శ్రీరామచంద్రమూర్తిని మార్చి 26వ తారీఖు 27వ తారీఖులో మేము శ్రీరామచంద్రమూర్తిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఈ రోజు నాడు శ్రీరామ సందర్భంగా శ్రీరాములవారి కళ్యాణం కార్యక్రమం జరుగుతూ అన్నదాన కార్యక్రమం పూజ కార్యక్రమం జరుపుతున్నాం. దీనికి 50 మంది సహకారాలు అందించారు. వారికి గ్రామంలో పెద్దలకు అలాగే శ్రీ అభయశాల కమిటీ సభ్యులు కమిటీ మెంబర్స్కి పాలవర్గం కార్యవర్గం సభ్యులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. 50 మంది భక్తులు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్లా బొజ్జిరెడ్డి సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. విశాఖ పర్యటనలో భాగంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ప్రాంగణంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందజేయగా ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రసాదాలను బహుకరించి గౌరవించారు. శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు అర్చక స్వాములు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పాల్గొని శ్రీరామచంద్రుని కళ్యాణాన్ని తిలకించి భక్తి పార్వశ్యంలో మునిగిపోయారు. జై శ్రీరామ్ జై సీతారాం అంటూ భక్తులు చేసిన నినాదాలతో 39వ వార్డ్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఈ సందర్భంగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త ఎల్లారాజు మాట్లాడారు. ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రతి ఏటా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశామన్నారు. లక్ష్మీ ట్యాక్స్ విజయ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం గత 26 సంవత్సరాల నుంచి విజయ ఆంజనేయ స్వామి విగ్రహం భూగర్భంలో దొరికినప్పటి నుంచి 26 సంవత్సరాలుగా నిరంతరం అన్నదాన కార్యక్రమాలు జరపడం జరుగుతుంది. ప్రతి శనివారం 200 మందికి, అలాగే ప్రతి మంగళవారం 200 మందికి, వినాయక చవితి, దసరా, దీపావళి, నాగల చవితి ప్రతి హిందూ పండుగకి కూడా 1000 మంది భక్తులకు, అలాగే సీతారామ కళ్యాణానికి 1500 మందికి, హనుమత్ జయంతికి 2000 మందికి, హనుమత్ వ్రతానికి 2000 మందికి అన్నదానాల కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగడం జరుగుతుంది. కావున భక్తులందరూ తండోపాలుగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు సీతారామ కళ్యాణం సందర్భంగా ప్రత్యేకమైన కళ్యాణం చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు విచ్చేశారు. అలాగే వైసీపీ వాసిపల్లి గణేష్ కుమార్ గారు కూడా విచ్చేశారు. అలాగే కూటమి నాయకులు, అలాగే వైసీపీ నాయకులు అందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే నిరంతర అన్నదానాన్ని కూడా ప్రయత్నిస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు కానీ ఉంటే అలాగే అందరికీ కూడా నిరంతర అన్నదానం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈరోజు స్వామివారి కళ్యాణం సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. అలాగే 1500 మందికి అన్నదాన కార్యక్రమం కూడా జరపడం జరుగుతుంది. కావున భక్తులందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందుతున్నారు. పొద్దున్నుంచి ఖాళీ లేదు ఆలయం, ఇప్పుడే కొంచెం తెరిపించింది. మధురవాడ 7వ వార్డ్ పరిధిలోని మల్లయ్యపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారాముల ఆలయ ప్రాంగణంలో రాములోరి శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా అర్చకులు ఆర్వి సూర్యనారాయణ, నిరంజన్ కుమార్ శర్మల ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, వేద మంత్రాల నడుమ అర్చనలు శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం మంగళహారతలు, వేదఘోషాల మధ్య శ్రీ సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ఈ వేడుకను పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడంతో పాటు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీర్వాదాలు పొందారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు మరియు భక్తుల సమన్వయంతో ఈ కార్యక్రమం అత్యంత విజయవంతమైంది.
విశాఖ ఉమ్మడి జిల్లాలో ఏజెన్సీ ప్రాంత వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు వినియోగిస్తున్న డ్రోన్ ఓ ప్రాంతంలో కుప్పకూలడంతో స్థానిక గిరిజనులు భయాందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో డ్రోన్ కూలడంపై వస్తున్న కథనాలను రెడ్ వింగ్ సంస్థ ఖండించింది. సంస్థ ఆపరేషన్స్ అసోసియేట్ జాన్ ఈ ఘటనపై పూర్తి వివరాలను వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. డ్రోన్ కుప్పకూలిపోయిందని మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఫేక్ ప్రోపగండా మాత్రమేనని తెలిపారు. ప్రయాణ సమయంలో ఒక చిన్న సాంకేతిక లోపం తలెత్తడంతో ముందు జాగ్రత్తగా డ్రోన్ను ఒక ఖాళీ ప్రదేశంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినట్టు ఆయన వివరించారు. జనావాసాలకు దూరంగా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఊరి బయట సురక్షితంగా ల్యాండింగ్ ప్రక్రియ చేపట్టామన్నారు. ఆ సమయంలో ఒక చెట్టు అడ్డుగా రావడంతో దానిపై ల్యాండ్ అయిందే తప్ప ఎటువంటి ప్రమాదం జరగలేదని స్పష్టం చేశారు. మన డ్రోన్ ఏదైతే ఉందో నిన్న ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఈ ఫేక్ ప్రొపగండా ఆరోపణలు న్యూస్ అనేది బయట రావడం స్టార్ట్ అయినది, వైరల్ అవ్వడం. కానీ ఏదైతే ఉందో ఇది మనం మెడిసిన్స్ దాంట్లో తీసుకురావడం కానీ ఇప్పటి వరకు 1200 ఫ్లైట్లు 25,000 మెడిసిన్స్ ప్లస్ మనం డెలివరీ చేసినాము. ఇది ఒక టెక్నికల్ గ్లిచ్ అవ్వడం వల్ల మనం ఒక ఓపెన్ ఏరియా, ఒక ఊరి దగ్గర, ఊరి బయట ప్రజలకి ఏ హాని లేకుండా ఒక ఓపెన్ ఏరియాలో ల్యాండింగ్ చేయడం జరిగింది. ఆ ల్యాండింగ్ జరగడం వల్ల ఒక చెట్టు అనేది అడ్డం రావడం వల్ల చెట్టు మీద ల్యాండ్ అయింది. అంతకు మించి ఏ అపాయము లేదా ఏ ప్రజల నష్టం కానీ ప్రాణ హాని కానీ ఏది లేదు దీంట్లో. ఇది యాక్చువల్గా క్రాష్ అయినది అనే ఒక ఫేక్గా బయటికి వచ్చింది. ఇది కుప్పకూలింది అనే ఒక పదాలు మన మీడియా వాళ్ళు తెలియజేస్తడం వల్ల మనము ఈ వీడియో అనేది క్లియర్గా మన సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కుప్పకూలడం అనేది ఏం జరగలేదు. డ్రోన్ అనేది ఇంటాక్ట్గా ఉంది, దానికి ఏ డ్యామేజ్ అనేది లేదు. మనం ఏంటంటే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం అన్నట్టు ఆ ప్రాంతంలో మనం ల్యాండ్ చేయడం జరిగింది. మిగతా నార్మల్గా మెయింటెనెన్స్ అవ్వడం ప్రయంలో మామూలు ఆపరేషన్స్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. సో దీంట్లో ఎక్స్పర్టీస్ ఉన్నారు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. దానివల్ల 89వ వార్డ్ ఎల్లపువానిపాలెం చంద్రనగర్లో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో వేకువజామున నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం సర్వంగా సుందరంగా అలంకరించిన మండపంలో సీతారాముల కళ్యాణ ఘట్టం కన్నుల పండుగ ఆవిష్కృతమైంది. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్త దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామస్తులందరి సామూహిక సహకారంతోనే ఈ మహోత్సవం దిగ్విజయం అయిందని ఆలయ కమిటీ ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. 89వ వార్డు చంద్రనగర్ గ్రామంలో మా సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. మా గ్రామ ప్రజలు తండోపతండలుగా వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుంచి అభిషేకములు, పంచామృత అభిషేకములు జరిగినవి. అలాగే స్వామివారిని ఉత్సవమూర్తుల్ని కళ్యాణ మండపంలో 9 గంటలకు తీసుకురావడం జరిగినది. ఇప్పుడు కళ్యాణ మహోత్సవం జరిపించుకున్నారు. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంకు మా తాలూకా కమిటీ సభ్యులందరూ సహకరించి, అలాగే గ్రామస్తులు ముఖ్యంగా మా గ్రామస్తులు ఎక్కువగా సహాయ సహకారాలు అందించారు. అంటే మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని మన ప్రజల్లో ఎంతవరకు ఉన్నదంటే ఇదే ఉదాహరణగా మీకు చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతమంది జనం వచ్చి దర్శించుకుంటారు అంటే అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా మా కమిటీ వారికి మరియు గ్రామ ప్రజలకు, మీడియా వారికి ధన్యవాదాలు. వార్తలు ముగిస్తుండగా ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు రాష్ట్రాల్లో కన్నుల పండుగగా జరిగిన శ్రీరామనవమి వేడుకలు, సీతారామస్వామి కళ్యాణాన్ని వీక్షించి తరించిన భక్తజనం. రామతీర్థం సీతారాముల కళ్యాణానికి సింహాచలం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించిన ఆలయ ఈవో వెంకట్రావు. వేద మంత్రాలతో స్వాగతం పలికిన వేద పండితులు. విశాఖ ఏజెన్సీలో చెట్ల మధ్య కుప్పకూలిన రెడ్ వింగ్ సంస్థ మెడికల్ డ్రోన్. టెక్నికల్ ప్రాబ్లంతో తామే క్రిందకి దించామని వెల్లడించిన సంస్థ ప్రతినిధి జాన్.
నగరంలో ఈ నెల 29న ఘనంగా జరగనున్న డ్రైజింగ్ కార్పొరేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల వివరాలు వెల్లడించిన డీసీఐ సీఈఓ కెప్టెన్ దివాకర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.